సకాలంలో మున్సిపల్ పన్నులు 100% చెల్లించి దుబ్బాక పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ ప్రజలను కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దుబ్బాక మున్సిపాలిటీలో ఇంటి పనుల ద్వారా మొత్తం 2,13,00,000 రావాల్సి ఉందన్నారు. ఇందులో ఇప్పటి వరకు 1,25,91,000 రూపాయలు వసూలైనట్లు తెలిపారు. ఇంకా 87,42,000 రూపాయలు ఇంటి పనుల రూపంలో రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం వరకు సుమారు 59% పనులు వసూలైనట్లు ఆయన పేర్కొన్నారు. మిగిలిన పనులను ప్రజలు మార్చి 31 లోపు చెల్లించాలని, లేదంటే అపరాధ రుసుముతో పాటు పనులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. దుబ్బాక పురపాలక సంఘంలో మొత్తం ఇంటి పనులు 2,13,30,00,000 కలదు. దీనిలో 1,25,90,000 ఇప్పటివరకు కలెక్షన్ కావడం జరిగింది. మిగతా బ్యాలెన్స్ 87,47,000 ఉంది. 59% కలెక్షన్ కావడం జరిగింది. మిగతా ఒక బకాయిలు ఈ మార్చి 31 లోపల చెల్లించగలరు. లేని ఏడల అపరాధ రుసుము పడడం జరుగుతుంది. అదేవిధంగా మనకు మున్సిపాలిటీకి 15వ ఆర్థిక సంఘం నిధులు రావాలంటే తప్పనిసరిగా గత సంవత్సరం కంటే 12% కలెక్షన్ ఎక్కువ ఉంటేనే ఈ నిధులు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ తమ యొక్క ఇంటి పన్నులు ప్లస్ నల్ల బిల్లులు, ట్రేడ్ లైసెన్సులు అన్ని మున్సిపాలిటీకి చెల్లించి అభివృద్ధికి సహకరించగలరని మా యొక్క మాట. మొత్తం 6 టీంలు ఏర్పడడం జరిగింది. 6 టీంలు ఉదయం మరియు సాయంత్రం 2 వేళల్లో ప్రతి ఇంటిని ఏవైతే బకాయిదారులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఒక మండు బకాయిలు ఎవరైనా చెల్లించిన ఏడలా మా ఆఫీస్ యొక్క సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళి 100% వాటిని కలెక్షన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటారు. మరియు అదేవిధంగా ఈ స్వచ్ఛ ఆర్డర్లో కూడా ఇది ఇంటి పన్నులు చెల్లించాలనే ఒక స్లోగన్ను ప్రతిరోజు వేయడం జరుగుతుంది.